వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో త్వరలో అమలు చేస్తాము అని చెబుతున్న పథకాల విషయంలో కొత్తగా కండిషన్స్ కొర్రీలు ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే ఆడబిడ్డ నిధి లాంటి పథకాల విషయంలో ఆల్రెడీ చంద్రబాబు కొర్రీ పెట్టారు అని మహిళలందరూ ఒక పక్కన గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇంకో వైపున 2019 నాటి అనుభవాలు అందరి కళ్ళ ముందు గిర్రున తిరుగుతూ ఉన్నాయి. అసలు పథకాల విషయంలో చంద్రబాబు పెట్టే కండిషన్లు ఎలా ఉంటాయో వాటి రిఫ్లెక్షన్స్ రెస్పాన్స్ పబ్లిక్ వైపు నుంచి ఎలా వచ్చిందో ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తల్లికి వందనం లాంటి పథకాలు, రైతు భరోసా లాంటి పథకాలు భారీ స్థాయిలో అమలు చేయబోతున్నాము అని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. అయితే విధి విధానాలు ఇప్పటి వరకు ఎలా ఉంటాయి, అమలు ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఇంకా పబ్లిక్ కి, ప్రజలకి ఇంకా క్లారిటీ రాలా. ఈలోగా ఆడబిడ్డ నిధి లాంటి పథకానికి కొర్రీ పెట్టారని 2029 నాటికి కూడా ఏపీలో పేదరికం ఉంటే అమలు అప్పుడు చేస్తాము అని చంద్రబాబు అంటున్నారు అని చెప్పి మహిళలు ఒక పక్కన అభ్యంతరం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తాను P4 అనే ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేసి ఏపీలో పేదరికాన్ని నిర్మూలించేస్తాను కాబట్టి ఆడబిడ్డ నిధి అవసరం ఏమీ ఉండదు అని చంద్రబాబు చెబుతున్నారు అనేది మహిళల ఆవేదన, ఆరోపణ. ఆల్రెడీ ఆందోళన కూడా జరుగుతూ ఉంది. నిజానికి ఎన్నికల ముందు ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని సవరణలు, వివరణలు పేరుతో కత్తిరింపులు వేయడం అనేది చంద్రబాబుకి ముందు నుంచి కనబడుతుంది. ఒక్కసారి రికార్డు తిరిగేస్తే 2014లో రాష్ట్రం విడిపోయి గందరగోళం ఉన్న సమయంలో కూడా 1,50,000 కోట్ల మందం రుణమాఫీ చేస్తాను అని చంద్రబాబు భారీగా ప్రచారం చేశారు. 1,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నిజానికి ఆ హామీతోనూ స్లైట్ అడ్వాంటేజ్ టీడీపీకి వచ్చింది అనేది వాస్తవం. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది రుణమాఫీకి అని లెక్కలు వేస్తే, వాస్తవాలు చూస్తే 55 నుంచి 60,000 కోట్లు అవ్వచ్చు అని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత కుదింపులు మదింపులు చేసి 24-25,000 కోట్లకి రుణమాఫీ మొత్తాన్ని సవరించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. తర్వాత ఈ 25,000 కోట్లు కూడా దశల వారీగా, అంటే ఏడాదికి ఇంత చొప్పున ఇస్తాము ఎందుకంటే కేంద్రం సహకరించట్లేదు అని చంద్రబాబు చెప్పారు. తీరా అదన్నా చేశారా అంటే చివరికి వచ్చేసరికి 2 విడతలు కొర్రీలు పెట్టడము, రుణమాఫీ ఎటు జరగకపోవడము, ప్రభుత్వం మాఫీ చేస్తుంది అని ఎదురు చూస్తూ రైతులు ఆ వడ్డీల దెబ్బకి నడ్డి విరగొట్టుకోవడం అనేది జరిగింది. రుణమాఫీ విషయంలో విడతలు పెట్టారని, ఆ విడతలు కూడా పూర్తిగా చేయలేదని, పైగా మళ్ళీ అధికారంలోకి వస్తే గనక 2019లో గెలిస్తే గనక రుణమాఫీ చేస్తా అని చంద్రబాబు చెప్తున్నారు అని అప్పట్లో జాతీయ మీడియా ప్రముఖంగా రాసింది. దేశమంతా మాట్లాడుకోవడం అనేది నిన్న మొన్నటి తడి ఆరని చరిత్ర. అందుకోసమే పథకాల విషయంలో ఎలాంటి కండిషన్స్ వస్తాయా అనే ఆలోచన, ఎదురు చూపు అన్ని వర్గాల్లోనూ కనబడుతోంది. రాజకీయంగా హీట్ ఎలాగో ఈ విషయంలో ఉండనే ఉంటుంది, అది వేరే విషయం. అయితే ఈసారి చంద్రబాబు ఎలాంటి విధానం అనుసరించబోతున్నారు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.